వర్షాలు కురవాలని సహస్ర ఘటాభిషేకం. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలోని శ్రీ చంద్ర మౌళేశ్వర స్వామి దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ సహస్ర ఘటాభిషేకం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి వరుణదేవుని కరుణతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని భక్తులు ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్, విజయనగరం జిల్లా. మాది విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో వర్షాలు పడాలని చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలోని మా ఊరి గ్రామస్తులందరూ కలిసి ఇవాళ సహస్ర ఘట్టాభిషేకం చేస్తున్నాము. స్వామివారికి పూర్ణ కలసికి శివలింగానికి కూడా సహస్ర ఘట్టాభిషేకం జరిపిస్తున్నాము. భక్తులందరూ కూడా పాల్గొంటున్నారు. ఆ పరమేశ్వరుని అందరూ కూడా చక్కని వర్షాలు పడి పాడి పంటలు కలగాలని, గ్రామస్తులందరికీ కూడా పాడి పంటలు అభివృద్ధి చెందాలని సర్వేశ్వరుడికి ఈ సేవ చేసుకుంటున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరికి నమస్కారం. ఈరోజు సోమవారం పరమశివుడికి మా గ్రామ పురోహితులైన దేవుడిపల్లి నారాయణమూర్తి శర్మ గారు, మా పెద్దలు అందరూ కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విజయనగరం జిల్లా ప్రజలు, గ్రామాలు, దత్తిరాజేరు మండలం ప్రజలు, ముఖ్యంగా మా దత్తి గ్రామ ప్రజలు, రైతులు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో శివుడికి గంగాభిషేకం 1000 బిందులతో అభిషేకం చేస్తే మా ఊరు విలేజ్లో 999 మంది ఇల్లులు ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక బిందు చొప్పున 1000 బిందులతోనే మహిళలందరూ వచ్చి గంగాభిషేకం చేయమని ఆ శివుడికి, ఆ పరమశివుడి ఆశీస్సులు ఉండడానికి ప్రజల మీద సంపూర్ణ రైతులు పంటలు పండాలని, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు పెట్టడం జరిగింది. అలాగే ప్రతి ఇంటింటికి కూడా మహిళలందరూ వచ్చి, గ్రామ పెద్దలు వచ్చి, ప్రజలు వచ్చి ఈ శివుడు, పరమశివుడు ఆశీస్సులు పొంది అందరూ బాగుండాలని కోరుకుంటూ ఆ శివుడు అందరికీ, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలా, దత్తి గ్రామ ప్రజలు, దత్తిరాజేరు మండలం ప్రజలందరికీ వర్షాలు పడి మంచి పంటలు పండి ప్రజలందరూ ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సదాదేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం.